ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. సజీవుడు సర్వశక్తిమంతుడు మరణం నుండి మనల్ని విడిపించి నిత్యరాజ్యానికి హక్కుదారుడిగా చేసిన మన ప్రభువైన యేసుక్రీస్తు దివ్యనామమున ఉదయకాల శుభములు తెలియజేస్తున్నాను. ఈ దినము పరిశుద్ధ దినము, మరణాన్ని జయించిన దినము, ఆదివారము కనుక ఈ ఆదివారం సైతము దేవుడు మరొక శ్రేష్టమైన వాక్యముతో కూడిన వాగ్దానాన్ని ఆయన సిద్ధపరిచున్నాడు. కనుక ఆలస్యం ఎందుకు? దయచేసి పరిశుద్ధ గ్రంథాలను నడితే చేతుల్లోకి తీసుకోండి. ప్లీజ్ ఓపెన్ యువర్ బైబుల్స్. బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 116 వర్స్ 8. 116వ సంకీర్తన 8వ చరణము ఈ దిన వాగ్దానంతో కూడిన వాక్యముగా చూద్దాం. కనుక పరిశుద్ధ గ్రంథాలు ఉన్నట్లయితే చేతుల్లోకి తీసుకోండి. కీర్తనల గ్రంథము 116వ కీర్తన 8వ వచనం. మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. వింటున్నారా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా? ఇక్కడ దావీదు అనే మహాభక్తుడు తన యొక్క దేవాది దేవునికి చేసిన ప్రార్థనలో ఆ ప్రార్థన దేవుడు ఆలకించి తనకు ఏ విధంగా జవాబిచ్చాడో అన్న అంశాన్ని ఆయన స్వయంగా చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, తన ఆత్మీయ జీవితంలో ఆ మొదటి వచనము చూస్తే 116వ సంకీర్తన మొదటి వచనంలో నా విన్నపములన్నింటినీ ఆయన ఆలకించి ఆయన విని ఉన్నాడని చెప్పేసి ఆయన చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, దావీదు మహాభక్తుడు ఎప్పుడు తాను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసినా ఆ ప్రార్థనలో దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన విన్నాడు అని చెప్పేసి ఆయన 95 నుంచి 96% వరకు దాదాపుగా నేను దేవుని యొద్ద నుండి జవాబు పొందుకున్నాను, నా దేవుడు నాకు జవాబిచ్చాడని చెప్పేసి ఆయన ధైర్యంగా చెప్పిన విధానాలు ఎన్నో ఉన్నాయి. అది మనము కీర్తనల గ్రంథాన్ని చదువుతున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనకు అర్థమవుతుంది. మరి ఈరోజు నీ జీవితంలో దావీదు మహారాజు వలె, భక్తుని వలె అటు విధంగా చెప్పగలవా? నేను ఎన్నోసార్లు నా ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనలో నా ప్రభు నాకు జవాబిచ్చాడని చెప్పేసి నువ్వు దావీదు వలె, ఇతర భక్తుల వలె చెప్పావా? ఒకవేళ నువ్వు ఆ విధంగా చెప్పట్లేదు అంటే నువ్వు దేవుడు చేసిన దేవుని జీవితంలో చేసిన గొప్ప కార్యాలను, ఆయన జీవితంలో చేసిన ఆశీర్వాదాలను నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావని నువ్వు గ్రహించాలి. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, నా జీవితంలో నా దేవుడు ఎన్నో విషయాల్లో నాకు సహాయం చేసి నేను చేసిన ప్రతి ప్రార్థనకు దాదాపుగా ఆయన జవాబిచ్చాడు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. కానీ ప్రియ దేవుని బిడ్డ, దావీదు మహాభక్తుడు, పరిపాలిస్తున్న రాజే, గొప్ప సైన్యమును నడిపిస్తున్న గొప్ప రాజే. కానీ ఆయన తన తగ్గింపు చూడండి, దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థించేవాడు. దినమునకు 7 మార్లు ఆయన ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. దినానికి దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా దావీదు ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో దానికి ముందు ఆయన సమయాన్ని వ్యర్థం చేయకుండా అదుల్లాము గుహ అనే ఒక గుహ ఉంది. ఆ గుహ దావీదు ఎప్పుడు దేవునికి ప్రార్థన చేస్తున్న ఒక స్థలముగా మనకు కనబడుతుంది. దాని విషయం ఒక సందర్భంలో యోవాబు కావచ్చు, తన సైన్యాధికారులు ఒక మాట చెప్తాడు, దావీదు ఎప్పుడు ఒక స్థలాన్ని ఏర్పరచుకుంటాడు, ఆ స్థలంలోకి వెళ్ళి ఆయన దేవుడికి ప్రార్థన చేస్తాడు. ఒకవేళ అదే కావచ్చు దావీదు పరిపాలన తన విజయానికి ఒక ఆయుధంగా కనబడుతుందని వారు సాక్ష్యం చెప్పినట్టుగా మనం చూస్తాం. మరి నీ జీవితంలో నీవు చేసిన ప్రార్థన వల్లే నీకు జవాబు వస్తుందని నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు చెప్పగలుగుతున్నారా? ఒకవేళ చెప్పట్లేదు అంటే నీవు ప్రార్థన సరిగా చేయట్లేదు, నీవు ప్రార్థన జీవితము కలిగి లేదు అని నువ్వు గ్రహించాలి. కానీ ఇక్కడ దావీదు అంటున్నాడు, మరణము నుండి నా ప్రాణము, కన్నీళ్ళ నుండి నా కన్నులను, జారిపోకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావని చెప్పేసి ఆయన స్వయంగా దేవుని గురించి చెప్తున్నాడు కదా. మరి నువ్వు ఆ విధంగా చెప్తున్నావా? ఒకవేళ చెప్పట్లేదు అంటే దావీదు లాంటి జీవితము నీకు లేదు. దావీదు కలిగి ఉన్న ఆశీర్వాదాలను పొందుకున్నటువంటి తృప్తికరమైన జీవితము నీకు లేదు అని నువ్వు గ్రహించాలి. కానీ ఇక్కడ దావీదు మహాభక్తుడు అంటున్నాడు, నా ప్రాణమును ఆయన మరణం నుండి తప్పించాడు, నా కన్నీళ్ళ నుంచి రాకుండా చేశాడు. అంతేకాకుండా ఆయన నా పాదములను జారిపడకుండా ఆయన తప్పించాడు అని ధైర్యంగా, ఖచ్చితంగా దేవుడు చేసిన మేలును ఆయన బాహాటంగా ప్రజల ఎదుట ఈ పరిశుద్ధ గ్రంథంలో తాను రాసిన కీర్తన ద్వారా చెప్తున్నట్లయితే అది నీవు ఎన్నోసార్లు చదివావు, ఎన్నోసార్లు దాన్ని గ్రహించావు, కానీ నీవు దాన్ని నీ ఆత్మీయ జీవితానికి అన్వయించుకొని నీవు ఇంప్లిమెంట్ చేయట్లేదే.
ఒకవేళ ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటే నువ్వు వాక్యాన్ని సరిగా చదవట్లేదు, ఆ వాక్యాన్ని నీ ఆత్మీయ జీవితాన్ని అన్వయించుకోవట్లేదు. కానీ చూడండి, దావీదు మహాభక్తుడు అంటున్నాడు, నా దేవుడు నా జీవితంలో ఎన్నో మేలులు చేశాడు, నా ప్రార్థన ఆయన విన్నాడు, వినడమే కాదు నాకు జవాబిచ్చాడని ఆయన ధైర్యంగా చెప్తున్నట్టుగా చూస్తున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఇస్తున్న వాగ్దానము, మరణము నుండి నా ప్రాణమును, కన్నీళ్ళ నుండి నా కన్నులను, జారి పడకుండా నా పాదములను నేను తప్పించాను అని చెప్పేసి దావీదు ద్వారా దేవుడు ఉదయకాల సమయంలో నీకు చెప్తున్నట్లయితే, మరణము ఏమైపోతుందో, నా ప్రాణం ఏమైపోతుందో, మరణం నన్ను చుట్టుముట్టేసింది, అమ్మో నేను చనిపోతానేమో భయపడుతున్నావా? ఒకవేళ నా జీవితంలో ఈ కన్నీరు నాకు ఎప్పుడు జవాబుగా ఉండిపోతుంది, నా కన్నీరే నాకు అన్నపానంలో మిగిలిపోయాని వేదన చెందుతున్నావా? అయితే జాగ్రత్తగా విను. ఒకవేళ నీ కారు జారిపోతుందని చెప్పేసి, ఒకవేళ నీ జీవితంలో నువ్వు అనుకుంటున్నది ఏది నువ్వు సాధించట్లేదు, సంపాదించకుండా ఒకవేళ నీకు అది అడ్డుబడ్డగా ఉంది, అయితే విను, నీ మరణమును ఆయన తప్పిస్తానంటున్నాడు, నీ కన్నీళ్లను ఆయన తుడుస్తానంటున్నాడు. అంతేకాకుండా ఆయన నీ పాదములు జారిపడకుండా ఆయన తన దూతలను కావలిగా ఉంచి సంరక్షించి భద్రపరిచి నీ ఆత్మీయ జీవితంలో నీవు చేర్చిన ఉన్నత స్థలానికి ఆయన తీసుకెళ్ళి నిన్ను నిలబెట్టాల్సిన స్థలంలో, నిలబడాల్సిన వ్యక్తులు ఎదుట నిత్య రాజ్యంలో నిన్ను నిలబెట్టడానికి ఆయన తన ప్రాణాన్ని ధారపోసాడు, రక్తాన్ని చిందించాడు. అంతేకాకుండా నీకు శాంతిని, సమాధానమును, దుఃఖము లేని, వేదన లేని, రోదన లేని, ఎప్పుడు శాంతి సమాధానం కలిగి నిత్య రాజ్యాన్ని ఆయన పరలోకమందు ప్రియ కుమారుడైన క్రీస్తు రక్తం ద్వారా తండ్రి అయిన నీకు అనుగ్రహించాడు. మరి అనుగ్రహించబడింది నువ్వు గ్రహించవా? ఒకవేళ గ్రహించట్లేదంటే ఈ ఉదయకాల సమయన దేవాది దేవుడు సృష్టికర్త ఈ పరలోకం నుండి దేవుని వాక్కు, గాడ్స్ వర్డ్ ఫ్రమ్ హెవెన్ అన్న సిరీస్ ద్వారా ఈ ఉదయకాల సమయంలో నీ యొద్దకు వచ్చి ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన నీకు మరణం నుండి విడుదల, కన్నీళ్ళ నుండి విడుదల, నీవు కలిగి ఉన్న అపాయంలో నుండి విడుదల, చివరికి నరకము అనే అపాయం నుండి విడిపించి ఉచితమైన పరలోక రాజ్యానికి ఆయన ఇచ్చాడు. కనుక విశ్వాసంతో స్వీకరిస్తావు కదా, విశ్వాసంతో యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరిస్తావు కదా, అటు దేవుని యొక్క మహా ఉచితమైన కృప ఈ లైవ్ ద్వారా ఎంతమంది ఉంటున్నారు వారందరికీ జీవాధిపతి అయిన దేవుడు సృష్టికర్తండు అనుగ్రహించును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు వందనాలు. ఈ ఉదయం ఎంతమంది బిడ్డతో విశ్వాసంతో ఈ మాటలు స్వీకరించడం వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి యొక్క ప్రాణం నుండి, వారి మరణం నుండి తప్పించండి, వారి కన్నీళ్ళ నుండి విడిపించండి. వారికి కావాల్సిన ప్రభువా అపాయం, ఆపదల నుంచి వారిని విడిపించి నిత్య రాజ్యానికి నడిపించి మీరే మహిమ పొందమని మీ దూతలను కావలిగా ఉంచి అన్ని విషయాలు దీవించండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా, శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా బిడ్డలు దీవిస్తూ శుభములు ప్రకటిస్తూ ఈ బర్త్డేస్, వెడ్డింగ్, యానివర్సరీ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించి మీరే మహిమ పొందమని యేసయ్య నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. మీ సహోదరుడు ప్రవీణ్ వేల్పుల. అఫీషియల్ని యూట్యూబ్లో ఫాలో అవ్వండి, ప్రవీణ్ వేల్పుల యూట్యూబ్ యాజ్ వెల్ యాజ్ ఇన్స్టా యాజ్ వెల్ యాజ్ ఫేస్బుక్లో ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకు తెలియజేయడం మర్చిపోద్దు. దేవుడు మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. గుడ్ మార్నింగ్.